నమస్తే అండి. ఇప్పుడు మనం అక్బర్ బీర్బల్ కథలలో ఓ కథను చెప్పుకుందాం. కథ బంగారు నాణాలు. అక్బర్కి బీర్బల్ ఒక్కరోజు కూడా కనిపించకపోతే అస్సలు తోచదు. ఏదో కోల్పోయినట్లు నిస్సత్తువుగా చిరాకుగా ఉండేవాడు. అక్బర్ అలా కనిపించాడంటే ఆ రోజు బీర్బల్ సభకు రాలేదు అన్న విషయం ఎవరికి వారికే అర్థమైపోయేది. ఏదైనా కష్టమైన సమస్య పరిష్కారానికి అక్బర్ దగ్గరకు వస్తే ఆ సమస్యను ఎవ్వరికీ కాకుండా బీర్బల్కే బదిలీ చేసి పరిష్కరించమనేవాడు అక్బర్. అలాంటి సమయంలోనే బీర్బల్ నిశిత పరిశీలన మేధస్సు గాంభీర్యంగా బయటపడుతుండేవి. ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో ఓ వృద్ధురాలు ఉండేది. ఆమెకి వెనక ముందు ఎవ్వరూ లేరు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరుతూ ఆ వృద్ధురాలిని కూడా తమతో రమ్మన్నారు. కాటికి కాళ్ళు చాపుతున్న ఈ వయసులో ఒక్కదాన్ని అయితే ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకురావటం నా వల్ల కాదు. ఇంతమంది తోడున్నారు కనుక నాకు భయం లేదు అనుకొని సరే వస్తాను అని చెప్పింది. ఆ వృద్ధురాలి ఇంట్లో పెద్దగా విలువైన వస్తువులు ఏం లేవు, కానీ చాలా ఏళ్ల నుండి కష్టపడి వెనకేసుకున్న 1000 బంగారు నాణాలున్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకు రావటానికి 100 బంగారు నాణాలు సరిపోతాయి. ఇంకా చెప్పాలంటే మిగులుతాయి కూడా. మిగిలిన నాణాలను అలా ఇంట్లో వదిలేసి వెళితే ఎవ్వరూ లేరు కనుక వాటిని ఏ దొంగ వెధవన్నా దోచుకుపోతే తన జీవితకాలమంతా కష్టపడ్డ ధనం చేతులారా నాశనం చేసుకున్నట్లవుతుంది. పోనీ తనతో తీసుకువెళదామంటే వాటిని కాపాడుకోవటమే సరిపోతుంది, కానీ పుణ్యక్షేత్రాలను తనివి తీరా చూడాలి అన్న కోరిక పోతుంది. అలా జరక్కపోతే యాత్రకు వెళ్ళిన ఫలం దక్కదు. ఆ నాణాలు ఏం చేయాలి అని ఆ అవ్వ బాగా ఆలోచించింది. ఒక రోజంతా ఆలోచించాక 2 వీధులు అవతల ఉన్న మేనల్లుడి వరుస అయ్యే ఒక చుట్టాలబ్బాయి గుర్తుకొచ్చాడు. అతడు ఎంతో నిజాయితీపరుడని, ఇతరులకు తనకున్న దానిలో ఎంతో దానధర్మాలు చేస్తాడు అని, ఎవ్వరి నుంచి ఏమీ ప్రతిఫలం ఆశించడని మంచి పేరుంది. మరో ఆలోచన చెయ్యకుండా మిగిలిన 900 బంగారు నాణాలను ఒక చిన్న గోనె సంచిలో వేసి దానిని తాడుతో కట్టి ఆ పైన ఆ తాడు మొత్తానికి లక్కతో పూతపూసింది ఆ వృద్ధురాలు. ఇప్పుడు సంచిలోని బంగారు నాణాలు తీయాలంటే కుట్టిన తాడు విప్పాలి. ఆ తాడు విప్పాలంటే పైనున్న ఆ లక్కపోతను కూడా తొలగించాలి. అది సాధ్యం కాదు కనుక సంచిని కత్తిరించటం ఒక్కటే మార్గం. తను చేసిన ఏర్పాటులో ఏదన్నా లోపం ఉంటే ఒక్కసారి పరీక్షించి చూసుకొని ఆ పైన తృప్తిగా నిట్టూర్చి ఆ సంచిని తీసుకుని ఆ మేనలుడి ఇంటికి వెళ్ళిందామె. ఆమెను చూసి ఆప్యాయంగా పలకరించాడు మేనలుడు. తను యాత్రలకు వెళుతున్న విషయాన్ని చెప్పి ఆ బంగారు నాణాల సంచిని తను వచ్చే వరకు దాయమని, ఒకవేళ అందరితోనూ తను తిరిగి రాకపోతే ఆ నాణాలను నీ సొంతానికి వాడుకో అని చెప్పి నేనుంటున్న ఇల్లు కూడా స్వాధీనం చేసుకో అని చెప్పింది. నువ్వు ఈ వయసులో యాత్రలకు వెళితే ఇబ్బంది పడతావు. భగవంతుడు ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటాడు. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు ఆ మేనలుడు. నా మీద నీ అభిమానానికి చాలా సంతోషం నాయనా, కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళటం లేదుగా. అంతా ఆ పైవాడి దయ. నేనొచ్చే వరకు ఈ నాణాలు దాచే ఉపకారాన్ని చేసిపెట్టు చాలు అంది ఆ వృద్ధురాలు. అలాగే, ఇందులో బంగారు నాణాలున్నాయో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయో నాకు తెలియదు. ఈ సంచి నాకు ఎలా అప్పగించావో నీకు అలాగే అప్పగిస్తాను అంటూ హామీ ఇచ్చాడతను. అలాగే, నిన్ను నేను నమ్ముతున్నాను, నన్ను కూడా నువ్వు నమ్ము అంటూ చెప్పి ఆ బంగారు నాణాల సంచిని అతని చేతిలో పెట్టి ఆ మర్నాడే అందరితో కలిసి యాత్రలకు వెళ్ళిపోయింది ఆ వృద్ధురాలు. ఆ వృద్ధురాలు సంచి ఇచ్చి వెళ్ళిన కొద్ది రోజులకే ఆమె మేనల్లుడికి అత్యవసరంగా ధనం అవసరమైంది. చుట్టుపక్కలెక్కడ ప్రయత్నించినా అతనికి అవసరమైనంత పైకం దొరకలేదు. ఆ దిగులుతో ఇంట్లోనే కూర్చుని ఆలోచిస్తున్న అతని కళ్ళకి ఆ రోజు వృద్ధురాలి ఇచ్చి వెళ్ళిన బంగారు నాణాల సంచి కంటపడింది. ఆ సంచిని చూసిందే తడవు అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఉపాయం లేనివాడిని ఊళ్ళోంచి తరిమేయమన్నారందుకే అనుకుని సంబరపడుతూ, కాటికి కాళ్ళు చాపుతున్న వయసులో పుణ్యయాత్రల దర్శనానికి వెళ్ళింది తిరిగి వచ్చేనా చచ్చేనా అనుకుంటూ తన ఆలోచనని ఆచరణలో పెట్టాడు ఆ మేనల్లుడు. గోనె సంచిలో దారాలని జాగ్రత్తగా విప్పాడు. అందులోంచి లోపల బంగారు నాణాలు కనిపించేసరికి అతని ఆనందం రెట్టింపయింది. దారాలని కావలసినంత మేర తెంచి
నాణాలను బయటకు వచ్చేందుకు వీలుగా కంతను తయారు చేసి సంచిని జాగ్రత్తగా పట్టుకుని గోనె సంచులు కుట్టే దర్జీ దగ్గరికి వెళ్ళి కంత చెయ్యకముందు ఆ సంచి ఎలా ఉందో అలా కుట్టమని అతనికి 2 బంగారు నాణాలు ఇచ్చాడు. ఆ దర్జీ ఎంతో శ్రమపడి నేర్పుగా అంతకుముందు ఎలా ఉందో అలాగే ఆ సంచిని కుట్టాడు. ఆ దర్జీ పనితనానికి ముచ్చటపడి మరో బంగారు నాణం బహుమానంగా ఇచ్చి భుజం తట్టి తన దారిన తాను వచ్చేశాడు ఆ వృద్ధురాలి మేనలుడు. కొన్నాళ్లు గడిచాయి. అందరితో పాటు యాత్రలకు వెళ్ళిన ఆ వృద్ధురాలు నిక్షేపంగా వెనక్కి తిరిగొచ్చింది. రావటమే తడవుగా ఇంటికి కూడా వెళ్లకుండా సరాసరి మేనల్లుడింటికి వెళ్ళింది. ఆమెను చూసి ఆప్యాయంగా పలకరించి యాత్రా విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. పుణ్యక్షేత్రాల నుంచి మోసుకొచ్చిన తీర్థప్రసాదాలు అతని చేతిలో పెట్టి, నీకు చాలా శ్రమ కలిగించాను, నా బంగారు నాణాలు ఉన్న సంచిని నాకిస్తే నేనిక వెళతాను అని అడిగింది. తప్పకుండా ఇస్తాను. ఈ మాట ఎప్పుడంటావా? ఆ సంచి నీ చేతిలో పెట్టి నా మీద నువ్వు పెట్టిన బరువుని ఎప్పుడు దించుకుందామా అని చూస్తున్నాను. ఇప్పుడే వస్తానుండు అంటూ లోపలికి వెళ్ళి సంచి తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు మేనలుడు. ఆ సంచి తను ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉండటం చూసి తృప్తిగా నిట్టూరుస్తూ, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ ఇంటికెళ్ళిపోయింది ఆ వృద్ధురాలు. ఇంటికి వెళ్ళి సంచి విప్పి చూసిన వృద్ధురాలి గుండె గుబేలుమంది. సంచి అలాగే ఉంది, కానీ లోపల బంగారు నాణాలకు బదులుగా రాగి నాణాలు ఉన్నాయి. మోసం జరిగిందని గ్రహించిన ఆమె లబోదిబోమంటూ మేనల్లుడి ఇంటికి వెళ్ళింది. లబోదిబోమంటూ తాను బంగారు నాణాలు ఇచ్చానని అవి రాగి నాణాలుగా మారాయని నొచ్చుకుంటూ చెప్పింది అతనితో. నువ్వు చెప్పేది బానే ఉంది. నువ్వు బంగారు నాణాలు పెట్టి వెళితే అవి రాగి నాణాలుగా మారాయా? అంటే ఆ సంచి విప్పకుండా చెయ్యటానికి నేనేమన్నా మాంత్రికుడునా? లేక బంగారాన్ని రాగిగా మార్చే శక్తి నీ సంచికి ఉందా? పోవమ్మా, రాగి నాణాలు నువ్వే పెట్టి వెళ్ళి అవి బంగారు నాణాలని నాటకమాడుతున్నావా? ఈ ఊరిలో ఎవరిని అడిగినా నేనెంత నిజాయితీపరుడునో చెబుతారు. నువ్వు ఈ వయసులో నా మీద ఇలాంటి నింద వేయటం మంచిది కాదు. నీకు గడవకపోతే చెప్పు, నువ్వు బ్రతికున్నంతకాలం నీకు తిండి నేను పెడతాను అంటూ ఆ వృద్ధురాలి మనసును మరింత గాయపరిచాడతను. నిజాయితీపరుడని నమ్మినందుకు భలే మంచి శాస్తి జరిగింది. ఇలాంటి మేకవన్నెపులి గుట్టు ఎప్పుడో అప్పుడు బట్టబయలు కాక తప్పదు అనుకుంటూ కన్నీళ్లతో ఇంటికి చేరి కుమిలి కుమిలి ఏడ్వసాగింది ఆ వృద్ధురాలు. ఈ తతంగం మొత్తం చూసిన చుట్టుపక్కల వాళ్ళు, అమ్మా, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడొకడుంటాడు. ఢిల్లీ పాదుషా అక్బరు దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పు. ఆయన దగ్గర ఉన్న బీర్బల్ని కూడా ప్రాధేయపడు. తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది అన్నారు వాళ్ళంతా. ముక్కుతూ మూలుగుతూ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్లే ఢిల్లీ చేరుకుని అక్బర్ దర్శనం చేసుకుని జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పింది ఆ వృద్ధురాలు. వెంటనే అక్బర్ ఆమె మేనల్లుడిని పిలిపించారు. వృద్ధురాలి వాదన విన్నాను, నీ వాదన ఏమిటో చెప్పు అన్నాడు అక్బర్. ప్రభూ, నాకే పాపం తెలియదు. కావాలంటే నా ప్రశ్నలకి ఆమె చెప్పే సమాధానాలు మీరే వినండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అన్నాడు. సరే అయితే నిరూపించు మరి అన్నాడు అక్బర్ ఆసక్తిగా. ఫిర్యాదు చేసిన వృద్ధురాలితోనే తనకే పాపం తెలియదు అని చెప్పించటం అనేదే అక్బర్ చక్రవర్తికి ఆసక్తి కలిగించని విషయం. అలా చెప్పించగలగాలంటే అమితమైన తెలివితేటలు కలవాడైనా అయి ఉండాలి, లేదా నిజంగా నిజాయితీపరుడైనా అయి ఉండాలి. ఈ రెండింటిలోనూ ఆ వృద్ధురాలి మేనల్లుడు ఏ కోవకి చెందినవాడో గమనించాలని నిశ్చయించుకున్నాడు అక్బర్. అమ్మా, మీరు నాకిచ్చిన సంచిని మార్చి వేరే సంచి ఇచ్చానా మీకు అని అడిగాడు ఆ వృద్ధురాలి మేనలుడు మొదటి ప్రశ్నగా. అబద్ధం ఎందుకు చెప్పాలి? అదే సంచి నాయనా అందా వృద్ధురాలు. మీరు పూసిన లక్కపోత అలాగే ఉందా లేదా రెండో ప్రశ్న అడిగాడు ఆమె మేనల్లుడు. ఆ సంభాషణను సభికులతో పాటు అక్బరు కూడా శ్రద్ధగా వింటున్నాడు. లేదు అలాగే ఉంది అంటూ జవాబిచ్చిందామె. పోనీ ఆ సంచికి ఎక్కడన్నా కన్నం పెట్టి కుట్టిన గుర్తు ఉందా అన్నాడు. లేదు నాయనా అంది మళ్ళీ ఆ వృద్ధురాలు. మీరు నాకు సంచి ఎలా అప్పగించారో నేను మీకు అలానే అప్పగించానుగా అని అడిగాడు. అవును నాయనా, కానీ అందులో బంగారు నాణాలకు బదులు రాగి నాణాలు ఉన్నాయి అందా వృద్ధురాలు బాధపడుతూ. విన్నారుగా ప్రభు, ఆ సంచిలో ఆమె ఏం పెట్టి ఇచ్చిందో నాకస్సలు తెలియదు. ఆమె ఎలా ఇచ్చిందో అలానే సంచిని ఆమెకు అప్పజెప్పాను.
ఏదో దురుద్దేశంతోనే ఆమె నా మీద ఈ నింద వేస్తోందని పాదుషా నమ్మితే నా జన్మ ధన్యమైనట్లే అంటూ చెప్పాడు అతను. ఇద్దరి వాదనలు విన్నాక ఆ వృద్ధురాలి మేనలుడిని నిర్దోషిగానే భావించాలి. కానీ అక్బర్ ఆత్మసాక్షి అందుకు ఎదురు తిరుగుతోంది. ఖచ్చితంగా ఆ వృద్ధురాలు ఆ సంచిలో బంగారు నాణాలను పెట్టి ఇస్తే ఏదో మాయోపాయంతో అవి తస్కరించి అందులో రాగి నాణాలు పెట్టి ఉంటాడు. ఆ పనిని ఎంతో తెలివిగా చేశాడని చెబుతోంది. ఆత్మసాక్షికి విరుద్ధంగా అతడిని శిక్షించనూ లేడు. ఏం చెయ్యాలో అర్థం కాక ప్రస్తుతానికి మీరిద్దరూ వెళ్ళి మరో 2 రోజుల తర్వాత రండి, అప్పుడు మీలో దోషి ఎవరో నిర్దోషి ఎవరో తేలుస్తాను అని చెప్పి పంపాడు. అలాగే అంటూ వృద్ధురాలు ఆమె మేనల్లుడు వెళ్ళిపోయారు. వెంటనే అక్బరు బీర్బల్కి కబురు చేశాడు. అక్బరు ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప తనకు కబురు చేయడని తెలుసు. ఎందుకంటే ఆ రోజు సభకి రాలేను అని ముందు రోజే చెప్పి ఉన్నాడు బీర్బల్. అయినా సరే కబురు అందగానే వెంటనే బయలుదేరి వచ్చాడు. బీర్బల్ని చూసిన అక్బర్, రా బీర్బల్ రా, నాకు కొంచెం నీ మెదడుతో అవసరం పడింది. దాన్ని మాత్రం పంపితే చాలు. నువ్వు రానక్కర్లేదని భటుడికి చెప్పి పంపేనే, ఆ సంగతి నీకు చెప్పలేదా? నువ్వొచ్చావు అంటూ గడుసుగా అన్నాడు అక్బర్. చెప్పాడు ప్రభు, కానీ ఉదయమే మా పక్కింటిలో ఉండే ఆయన అత్తారింటికి వెడుతున్నాను, కాస్త మీ మెదడు ఇస్తారా అని అడిగితే ఇచ్చాను. ఆ మాటే స్వయంగా చెప్పిపోదామని వచ్చాను. చెప్పాను కదా, ఇంక నేను వెళ్ళొస్తాను అంటూ కదలబోయాడు బీర్బల్. ఉండు, ఎలానో వచ్చావు కదా, వచ్చిన వాడివి ఊరికే వెళ్ళిపోవటం ఎందుకు? ఓ గడ్డు సమస్య వచ్చి నువ్వు లేకపోవటం వల్ల నా మీద పడింది. దాన్ని నీకిచ్చేస్తాను, మోసుకెళ్ళి నీ మెదడు వచ్చాక దాంతో ఆలోచించి చెప్పు అంటూ వృద్ధురాలు ఆమె మేనల్లుడి కథను మొత్తం చెప్పాడు. మారు మాట్లాడకుండా అంతా విన్నాడు బీర్బల్. హమ్మయ్యా, నేనిక నిశ్చింతగా నిద్రపోతాను అంటూ నిట్టూర్చాడు అక్బర్. మీకంటే ప్రశాంతంగా నిద్రపోతాను, ఎందుకంటే నా మెదడు నా దగ్గర లేదు కదా అని గడుసుగా చెప్పి ఇంటికి బయలుదేరాడు బీర్బల్. దారి పొడవునా ఆ వృద్ధురాలికి ఆమె మేనలుడికి జరిగిన సంభాషణను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఇంటికి చేరేసరికి అసలు దొంగ ఆమె మేనల్లుడే అని అర్థమైపోయింది. మర్నాడు సభకు వెళ్ళాడు బీర్బల్. ఏం బీర్బల్, నీ మెదడు తెచ్చి ఇచ్చాడా మీ పక్కింటాయన అని హాస్యమాడాడు అక్బర్. చిత్తం ప్రభు, దీని పోటు భరించటం ఆయన వల్ల కాక రాత్రి మా గుమ్మం ముందు పడేసిపోయాడు అని జవాబిస్తూనే బంగారు నాణాల దొంగ దొరికాడు అంటూ చిన్నగా చెప్పాడు. ఆ మాట వింటూనే అక్బర్ మొహంలో సంతోషం పొంగింది. బీర్బల్ని దగ్గరగా పిలిచి, ఆ దొంగ ఆమె మేనలుడే కదూ అని అడిగాడు. అవును, కానీ అది నిరూపించటానికి నాకు ఒక్కరోజు గడువు కావాలి. అంతకంటే ముందు ఆ వృద్ధురాలి దగ్గర నుంచి ఆ సంచిని తెప్పించండి అంటూ చిన్నగా చెప్పాడు. ఆ పనిని అప్పటికప్పుడే భటులకు పురమాయించాడు అక్బర్. బీర్బల్ చెప్పినట్లు ఢిల్లీలో గోనె సంచులను కుట్టే దర్జీలందరూ హాజరయ్యారు. అప్పటికే చిల్లులున్న గోనె సంచులను సిద్ధం చేసి వాళ్ళు రాగానే తలా ఒక గోనె సంచి ఇచ్చి ఆ చిల్లు కనిపించకుండా అంతకుముందు ఎలా ఉందో అలా కుట్టి తెచ్చిన వారికి మంచి బహుమానం ఇస్తామంటూ వాళ్ళకి చెప్పి పంపేశాడు. వాళ్ళు వెళ్ళిపోగానే బీర్బల్, ఇదంతా ఏంటి అని అడిగాడు అక్బర్. దొంగను పట్టించే సాక్షి ఈ దర్జీలలోనే ఉన్నాడు ప్రభు అంటూ సమాధానమిచ్చాడు బీర్బల్. అదెలా అని అడిగాడు అక్బర్. ఆ వృద్ధురాలిని ఆమె మేనల్లుడు అడిగిన 3వ ప్రశ్న ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆమె సంచి ఎలా అప్పగించిందో అలాగే అప్పగించానుగా అంటూ అడిగాడు కదా. అంటే అంతకుముందు ఆ సంచిని తను చాలాసార్లు పరిశీలించాడు. అలా ఎందుకు చేశాడు అని ఆలోచించాను. నా అనుమానం నిజమైతే అతను సంచి మూతిని మూసిన తాడును విప్పకుండా చిల్లు పెట్టి బంగారు నాణాలను తీసి నేర్పరి అయిన దర్జీ చేత కుట్టించి ఉంటాడు అంటూ వివరించాడు బీర్బల్. మర్నాడు దర్జీలందరూ సంచులు కుట్టుకువచ్చారు. ఆ సంచులన్నీ పరిశీలించిన బీర్బల్ ఒక సంచిని చూసి ఆ సంచి కుట్టిన దర్జీకే బహుమతి అని ప్రకటించి మిగతా వాళ్ళందర్నీ వెళ్ళిపోమ్మని చెప్పాడు. ఆ దర్జీకి ముసలమ్మ సంచి చూపించి, ఇది కుట్టింది నీవేనా అని అడిగాడు. అతను నీళ్లు నమిలాడు. నిజం చెప్పకపోతే నీకు శిక్ష తప్పదు అని బీర్బల్ బెదిరించేసరికి వెంటనే జరిగినదంతా చెప్పి తన తప్పు ఏదీ లేదన్నాడు. ఆ తరువాత అక్బర్ ఆజ్ఞతో భటులు వృద్ధురాలిని ఆమె మేనల్లుడిని తీసుకొచ్చారు.
అక్కడే ఉన్న దర్జీని చూసి నిజం తెలిసిపోయిందని గ్రహించిన ఆ మేనల్లుడు బీర్బల్ కాళ్ల మీద పడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. చెడు ప్రవర్తన కలిగినవాడు తప్పు చేస్తే అతన్ని క్షమించవచ్చు, కానీ ఓ నిజాయితీపరుడు తప్పు చేస్తే, అది నమ్మకద్రోహం చేస్తే క్షమించటం పెద్ద నేరం అవుతుంది అంటూ అక్బర్ వైపు చూశాడు. అక్బర్ అతనిని చెరసాలలో పడేసి ఆ వృద్ధురాలికి ఆమె సంచి నిండా బంగారు నాణాలను ఇచ్చి పంపాడు.